ఆయన పక్కన నన్ను పెట్టుకుని తిరిగిన అనుకున్నా. ఇంకా అది వేరే ఉంటది అన్న. అది దాని రేంజే వేరే ఉంటుంది. దానిగా అది వేరే ఉంటది. అది ఎక్కడ ఉంటున్నాను హైదరాబాద్. నమస్తే. అదే మొన్న రాజగోపాల్ రెడ్డి గారు వస్తే మీరు ఆడ ఉన్నారు కదా. అదే ఆయన గురించనే ఉన్నా. అదే ఒకసారి నేను ఆయనతో అట్లా పోయేసరికి డిస్కషన్ చేయండి అన్న. ఒకసారి మాట్లాడన్నా ఇండైరెక్ట్ గా నా పేరు అవును. మీకు దగ్గర దగ్గర ఉంటారు కదన్నా. ఉంటారు కానీ నేను కూడా పోవట్లేను ఎక్కువ. అదే చెప్పిన పోకుండా కదా కూడా ఎక్కువ ఫోన్లో పోవట్లేను. మాట్లాడండి. మొన్న ఏంటంటే ఆయన ఆడికి కాన్ఫరెన్స్ కి వస్తుండే కాబట్టి రాజగోపాల్ రెడ్డి అంటే గౌరవ మర్యాదలు ఉన్నాయి. ఆయనకు ఫాలోయింగ్ ఉందన్న. ఆయన కాన్ఫరెన్స్ ల మీద ఇప్పటికి కూడా ఆయన గ్రిప్ ఉంది. తుంగతుర్తి మీద ఆయన గుర్తుంది. ఇప్పుడు ఆయన ఒకవేళ ఆయన ఒక లైన్ లో వచ్చి నేను ఒక లైన్ లో వచ్చినాం అనుకోనా, ఆడ ఎదురుండ చూడన్నా. ఒకసారి మీరు కూడా డిస్కషన్ చేయండి అన్న ఆయనతో. ఆయన పక్కన నన్ను పెట్టుకుని తిరిగిన అనుకున్నా. ఇంకా అది వేరే ఉంటది అన్న. అది దాని రేంజే వేరే ఉంటుంది. దానిగా అది వేరే ఉంటది. అది ఉప్పెన వచ్చినట్టు ఉంటది. అది అంతే 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 అంత గొప్పగా ఉంటదన్న నేనైతే అనుకుంటా. అవును. ఒక బలమైన సామాజిక వర్గం, తర్వాత అటు పెద్ద నాయకుడు ఆయన. ఆయనకు కలిసిన అనుకున్నా కథ ఒక తనకే వాడు కోట్ల 100 కాదు 500 కోట్లు పెట్టినాయి అన్న. పెట్టినా ఏం కాదన్న. అది ఏం కాదు. వాళ్ళిద్దరు నా ఒపీనియన్. అది ఇప్పుడు దాదాపు నీకు ఒక 40-60% నీకు టీఆర్ఎస్ ఖాళీ కాదన్న. అవును.